హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఇండిగో సంక్షోభం మీద పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఈ సంక్షోభం వారం రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి విషయం తెలిసిందే. ఇండిగో విమానాలు ఆగిపోవటం, ప్రయాణికులు ఇబ్బందులకు గురవటం, ఈ అంశం మీద కీలకమైనటువంటి కొన్ని న్యూస్ ఛానళ్ళు, జాతీయ న్యూస్ ఛానళ్ళు రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్తో పాటు దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. ఈ అంశం మీద పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాజ్యసభలో స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఇండిగో, ఈ సంక్షోభానికి కారణమైనటువంటి ఇండిగో ఖచ్చితంగా దీనికి పరిహారం చెల్లించాల్సిందే. జరిగినటువంటి నష్టానికి ఎవరైతే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారో ఆ ఇబ్బందులకు సంబంధించినటువంటి విషయంలో ఇండిగోనే బాధ్యత వహించాలి. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ లగేజ్ ఇదంతా కూడా ఎక్కడికక్కడ ప్రయాణికులు ఇళ్లకు చేర్చాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అదేవిధంగా ఎవరి ప్రయాణాలు అయితే రద్దయినాయో ఆ ప్రయాణాలకు రద్దయినటువంటి దానికి సంబంధించినటువంటి కాంపన్సేషన్ పరిహారం కూడా ఇండిగో సంస్థ చెల్లించాల్సిందే అనేటువంటి విషయాన్ని కూడా ప్రకటించారు. ఈ మొత్తము ఎఫ్డిటిఎల్ మీద డీజీసీఏ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే పైలట్లు, అదేవిధంగా విమాన క్రూ సిబ్బంది వాళ్ళ యొక్క పని గంటలు ఇవన్నీ కూడా ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది జరిగింది. ఇది 2024 జూన్లో నుంచే దీన్ని అమలు చేయాలని డీజీసీఏ నిర్ణయించినప్పటికీ కూడా ఈ విమానయాన సంస్థల యొక్క విజ్ఞప్తి మేరకు ఇది ఈ ఏడాది జూలై నుంచి దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయటం, మొన్న నవంబర్లో దీన్ని ముందుకు తీసుకురావటం, ఈ నేపథ్యంలో మొత్తం పైలట్ల కొరత, అదేవిధంగా విమానయాన సిబ్బంది అంటే క్రూ సంబంధించినటువంటి ఆ సిబ్బంది కొరత, ఈ సాకుతో ఒక వారం రోజులుగా ఇండిగోకు సంబంధించినటువంటి కొన్ని విమానాలు రద్దయినటువంటి విషయం ఇవన్నీ కూడా తెలిసిందే. దీని మీద చాలా స్పష్టంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ఇలాంటి పరిణామాలు మరొకసారి చోటు చేసుకోకుండా ఖచ్చితంగా ఈ అంశాన్ని ఒక పాఠంగా తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర విమానయాన శాఖ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతోంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఎవరిని ఉపేక్షించేది లేదు, ఏ సంస్థ అయినా సరే తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఏ సంస్థ యొక్క గుత్తాధిపత్యాన్ని అంగీకరించడం లేదు అనేటువంటి విషయాన్ని కూడా కుండ బద్దలు కొట్టినట్టు రామ్మోహన్ నాయుడు చెప్పారు. కొన్ని సంస్థల గుత్తాధిపత్యం వల్లే ఈ విధమైనటువంటి ఇబ్బంది ఎదురవుతుంది అనేటువంటి చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా వచ్చింది. ఒకవైపున ఇండిగో, అదేవిధంగా ఇంకొక వైపున ఎయిర్ ఇండియా, ఇది కూడా ప్రైవేటైజేషన్ అయినటువంటి పరిస్థితి. ఈ రెండు సంస్థల చేతుల్లోనే అత్యధికంగా విమానాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఈ రెండు సంస్థల పరిధిలో ఉండటము అనేటువంటి అంశం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. భవిష్యత్తులో ఈ విధమైనటువంటి గుత్తాధిపత్యాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించబోదు అనేటువంటి విషయాన్ని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఇంకా కొన్ని సంస్థలు ఈ విమానయాన సర్వీసుల్లోకి వస్తే మీరు పెట్టుబడులు పెడితే మేము ఆహ్వానిస్తాం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఇది విమానయాన రంగం మరింత వృద్ధి చెందుతున్నటువంటి సమయము. ఈ సమయంలో ఖచ్చితంగా ఎవరైనా పెట్టుబడులు పెడితే మీకు లాభం జరుగుతుంది, మిమ్మల్ని ఆహ్వానిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇది కొన్ని సంస్థల యొక్క గుత్తాధిపత్యాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా వివరించారు, స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా ఇండిగో సంక్షోభానికి సంబంధించినటువంటి ప్రతి నష్టాన్ని ఆ సంస్థ భరించాలి. దాన్ని పరిష్కరించేటువంటి దిశగా, ఈ సంక్షోభాన్ని పరిష్కరించేటువంటి దిశగా కూడా కేంద్ర ప్రభుత్వము, పౌర విమానయాన శాఖ పూర్తి స్థాయిలో దీంట్లో చర్యలు చేపడుతోంది. ఏ విధమైనటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కూడా రామ్మోహన్ నాయుడు వివరించారు. అయితే అదే సమయంలో లోక్సభలో కూడా స్పీకర్ని కొంతమంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు అడిగారు, ఎందుకు మీరు దీని మీద ప్రకటన చేయట్లేదు, పౌర విమానయాన శాఖ మంత్రి ప్రకటన చేయాల్సిందని వాళ్ళు డిమాండ్ చేసిన నేపథ్యంలో స్పీకరు చెప్పారు. ఆల్రెడీ మంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో ఉన్నారు, రాజ్యసభలో మాట్లాడుతున్నారు.
అంటే ఈరోజు మంగళవారము లోక్సభలో కూడా ప్రకటన చేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా స్పీకర్ ప్రకటించి ఉన్నారు. కాబట్టి ఈ రోజున పార్లమెంట్లో మళ్ళీ దీనికి సంబంధించినటువంటి విషయమైన రామ్మోహన్ నాయుడు పూర్తి స్థాయి వివరణ కూడా లోక్సభలో కూడా ఇస్తారు ఈ రోజున. నిన్న వందే మాతరంకు సంబంధించినటువంటి గీతము, దానికి సంబంధించినటువంటి 150వ వార్షికోత్సవం, ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన, ఇవన్నిటికి సంబంధించినటువంటి అంశాలు నిన్న లోక్సభలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు. ఈ రోజున రామ్మోహన్ నాయుడు లోక్సభలో కూడా ఈ ఇండిగోకి సంబంధించినటువంటి సంక్షోభం మీద మాట్లాడబోతున్నారు. ఈ వారం రోజుల నుంచి రామ్మోహన్ నాయుడే టార్గెట్గా కొనసాగినటువంటి విమర్శలు అన్నీ కూడా ఒకసారిగా ఈ నోళ్ళన్నీ కూడా మూతబడ్డటువంటి పరిస్థితి. ఖచ్చితంగా చాలా షార్ప్గా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి, అదేవిధంగా విమానయాన శాఖ తీసుకుంటున్నటువంటి చర్యలు, దీంట్లో ఇండిగో నిర్లక్ష్యం, ఈ నిర్లక్ష్యానికి ఖచ్చితంగా వాళ్ళు పరిహారం చెల్లించేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేటువంటి ఒక స్పష్టత ప్రభుత్వం వైపు నుంచి రామ్మోహన్ నాయుడు ఈ దేశ ప్రజలకి ఇచ్చారు. మొన్న రిపబ్లికన్ టీవీ అర్నబ్ గోస్వామి, ఎందుకు రాడు రామ్మోహన్ నాయుడు, రమ్మనండి, ఛానల్కి రమ్మనండి, ఛానల్కి వచ్చి మాట్లాడమనండి, దేశ ప్రజలకు సమాధానం చెప్పమనండి, నేను ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తున్నాడు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేశాడు, ఇలాంటివన్నీ కూడా ఆయన నోటికి వచ్చినట్టుగా మాట్లాడాడు. కేంద్ర మంత్రి, ఆయన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి. ఈ కేంద్ర మంత్రి ఈ దేశ ప్రజలందరికీ ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. అలాగని అర్నబ్ గోస్వామి టీవీ షోకి వచ్చి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఏమి ఆయనకే ఉండదు. అది ఆయన ఇష్టం. ఆ షోకు వెళ్ళాలా లేదా, లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి ఆయన ఆ సమయంలో ఆ ఫోను తీసుకోవాలా లేదా, ఫోన్ తీసుకోకుండా ఆయన ఏ విధమైనటువంటి ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారో తెలియదు. అలాంటప్పుడు నా ఫోన్ ఎలా తీసుకోరు, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు, నా ఫోను కట్ చేశారు, ఫోన్ తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అనేటువంటి విధంగా రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేసేటువంటి విధంగా అర్నబ్ గోస్వామి మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా మీడియాకు సంబంధించినటువంటి చాలామంది కూడా ఈ విధమైనటువంటి ధోరణి, బెదిరింపు ధోరణి, ఒక ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉండేటువంటి మంత్రిని బెదిరించేటువంటి విధంగా మాట్లాడేటువంటి ఒక ఆయన జర్నలిస్ట్ అయితే అవ్వచ్చు. ఆ విధమైనటువంటి బెదిరింపులు కరెక్ట్ కాదు అనేటువంటిదే అన్ని వర్గాల నుంచి వినపడినటువంటి చర్చ. ఇప్పుడు రాజ్యసభలో దేశ ప్రజలకే చెప్పింది, ప్రభుత్వం తరపున ఆయన సమాధానం చెప్పాడు. అదేవిధంగా ఈ రోజున లోక్సభలో సమాధానం చెప్తారు. అదేవిధంగా ఇండిగోకు సంబంధించినటువంటి ఈ సంక్షోభం పరిష్కరించే దిశగా ఆయన ప్రయత్నం చేసేటువంటి దాంట్లో ఆయన నిజాయితీగా ఆయన యొక్క బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. సంక్షోభం వచ్చిన మాట వాస్తవం. దీని నిర్లక్ష్యం, ఇండిగో నిర్లక్ష్యం ఉంది. దీన్ని ముందస్తు అంచనా వేసి ఇలాంటి సంక్షోభం రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా ఖచ్చితంగా ఉండొచ్చు. దానికి ఎంతో కొంత మంత్రి కూడా బాధ్యత వహించాల్సిందే. ఆయన కాదని కూడా ఆయన అనటం లేదు. ఆయనే కదా ఇప్పుడు ఈ రోజున సమాధానం చెప్తోంది. అలాగని ఆయన్ని దోషిగా నిలబెట్టి ఒక్కడనే టార్గెట్ చేసి ఇక కేంద్ర ప్రభుత్వంలో ఎవరికి సంబంధం లేదు, నరేంద్ర మోడీకి సంబంధం లేదు, మొత్తము రామ్మోహన్ నాయుడే రాజీనామా చేయాలనేటువంటి విధంగా నేషనల్ మీడియాలో కొంతమంది ఈ విధంగా టార్గెట్ చేయటం అనేటువంటిది ఖచ్చితంగా ఇది హర్షణీయమైనటువంటి అంశం కాదు. నిన్న రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో మాట్లాడినటువంటి తన వివరణకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వీళ్ళిద్దరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. రామ్మోహన్ నాయుడు మంచి విషయం, కీప్ ఇట్ అప్ అనేటువంటి విధంగా ఆయనకి ఒక రకమైనటువంటి అభినందనలు ప్రధానమంత్రి, అదేవిధంగా నరేంద్ర మోడీ, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి రామ్మోహన్ నాయుడుకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ఈ సంక్షోభం అనేటువంటిది మనము ఊహించినటువంటిది కాదు. ఈ సంక్షోభం దీని నుంచి పాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ విధంగా ఎక్కడా కూడా పౌర సేవలకి, అదేవిధంగా విమానయాన సేవలకి ఇబ్బంది జరగకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద, పౌర విమానయాన శాఖ మీద ఉంటుంది. ఈ వారం రోజుల పాటు ఇబ్బంది, అవమానాలు, రాజీనామా డిమాండ్లు ఎదుర్కొన్నటువంటి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో తన ప్రసంగం ద్వారాగా అందరి నుంచి కొంత అప్రిసియేషన్, అభినందనలు అందుకుంటున్నారు.